ఎందుకు చేశానండి ఈ రెసిపీ? మొన్న మా ఆడబొడ్చు వచ్చిందని చేసి పెట్టానండి, అంతే. ఇప్పుడే ఫోన్ చేసి మళ్ళీ చెయ్యు అంటుంది. ఎందుకన్నదండి అంత రుచిగా ఉంటే. ఇది రైస్ కేక్ అండి. మైదా, గోధుమ పిండి ఏది ఇందులో వేయలేదన్నమాట. ఓన్లీ బియ్యంతో చేస్తాము అండ్ బెల్లం, అంతే. హెల్దీ, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరే విన్నారు కదా స్టోరీ. సో ఇంకెందుకు లేట్ అండి, వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? పదండి. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోని 1/4 కప్పు అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి ములిగినంత నీళ్ళు పోసుకొని ఈ అటుకుల్ని ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అలాగే 1 కప్పుతో రైస్ తీసుకోవాలి. మీరు రేషన్ బియ్యమైనా యూజ్ చేయొచ్చు, నార్మల్ బియ్యమైనా యూజ్ చేయొచ్చు. శుభ్రంగా కడిగి ములిగినంత నీళ్ళు పోసుకొని ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే చూపిస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ నానబెట్టిన రైస్ అంతా వేసేసుకోవాలి. అలాగే మనం అటుకులు కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అటుకులు కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత 1/4 కప్ మీరు కొబ్బరి ముక్కలు కూడా తీసుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి ముక్కలండి. ఇలా కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత 3 యాలకులు కూడా వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ మీరు జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకొని కొంచెం అంటే 1/2 కప్పు వాటర్ పోసుకొని ముందు మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ అయిన తర్వాత రిమైనింగ్ 1/2 కప్పు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. అలాగైతే చక్కగా నలుగుతుంది. కొబ్బరి ముక్కలు అన్నీ మిక్సీ చేశాక బౌల్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఎక్కడ కూడా కొబ్బరి ముక్కలైనా బియ్యం ముక్కలైనా ఉండకూడదు అనమాట. చూడండి మీకు వీడియోలు చూపిస్తున్నాను. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోని బెల్లం తీసుకోవాలండి. మీరు బెల్లంని గ్రేట్ చేసైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకున్నాను. 1 కప్పు ఇంకా 1/3 కప్పు నేను బెల్లం తీసుకున్నానండి. అలాగే 1/3 కప్పు మీరు వాటర్ కూడా వేసుకొని, పాకం రావాల్సిన అవసరం లేదండి. ఈ బెల్లం అంతా మెల్ట్ అయితే సరిపోతుందన్నమాట. ఇలా మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ చేసుకుని ఉంచుకున్నాం కదండి బ్యాటర్, అందులో వేసుకోవాలన్నమాట. వేడిదే వేసుకోవాలి, చల్లది కాదండి. ఇలా స్ట్రెయినర్ యూజ్ చేసుకోవాలి అండ్ వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే బాగా కలుస్తుందండి. అలా ఎవరైనా మీకు ఇంట్లో తోడుంటే వాళ్ళకి చెప్పండి, ఒకళ్ళు పట్టుకుంటారు. ఇలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. లేదనుకోండి ఒకళ్ళైనా చేసేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాతే మీరు వంట సోడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి. థిక్గా ఉండాలన్నమాట గిన్నె. అప్పుడే అడుగు మాడకుండా ఉంటుంది. సన్నంగా ఉందనుకోండి మాడిపోద్ది అనమాట. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలైనా ఎండు కొబ్బరి ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ బ్యాటర్ మనం కలుపుకొని ఉంచుకున్నాం కదా, అదంతా వేసేసుకోవాలి. వేసాక ఒక 20 సెకండ్స్ మీరు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట. అంతే. 20 సెకండ్స్ తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఏదైనా బరువు అయింది పైన పెట్టేసుకోవాలన్నమాట. అంతే. లో ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల వరకు మీరు ఉడికించుకోవాలి. అంతేనండి. 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి ఎంత చక్కగా బేక్ అయిపోయిందో, పర్ఫెక్ట్గా ఉంది. ఏదైనా చాకు మీరు గుచ్చి చూసారనుకోండి, పిండి ఏమి అంటకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. లేదనుకోండి ఇంకొక 5 నిమిషాలు మీరు ఉడికించుకోవచ్చు అనమాట. సపోజ్ మీకు పిండి అంటినట్టుంటే. అంతే. ఇప్పుడు సైడ్స్ అన్ని ఇలా లూజ్ చేసేసుకోవాలండి. దీన్ని డీమోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు అలాగే కట్ చేసుకొని తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కింద కొంచెం మనం స్టీల్ది యూజ్ చేసాం కదండి, అడుగు అంటుతుంది అనమాట. అందుకే మీరు ఇలా కట్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. ఈజీ అయిపోద్దండి. చూడండి నేను మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత మెత్తగా ఉందో? చూస్తేనే మీకు తెలుస్తుంది కదండి. ఎంత రుచిగా ఉంటుందంటే నేను మాటల్లో చెప్పలేనండి. దూదిలాగా ఉంటుందన్నమాట. తినే కొద్ది తినాలనిపిస్తుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ రైస్ కేక్. ఒక్కసారి తిన్నారా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. హెల్దీ కూడా. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడి తింటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, మీరే అంటారు. ట్రై చేస్తారు కదా. ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ స్వీట్ అండ్ స్నాక్ బై కృతికాకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.